రాయ్ సుభాష్ చంద్రబోస్‌తో మీకున్న అనుబంధం ఏంటి? ఆయన కలలుగన్నటువంటి విప్లవోద్యమం ప్రెజెంట్ నడుస్తుందా? రవెన్న 1980 నుంచి పరిచయం. ఈ వెలుగులో విప్లవోద్యమంలో అతివాదం, మితవాదం అనేక పోకడల వల్ల నష్టం జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో రవణ దేశ పరిస్థితుల్ని, ఆంచనాల్ని, ఈ విప్లవాన్ని విజయవంతం చేసుకోవడానికి తగిన పంతాను అట్లాగే ఎత్తుగడల్ని రూపొందించడంలో తన ప్రత్యేకతని చూపాడు. ఆ నేపథ్యంలో మైదాన అటవీ ఉద్యమాన్ని సమన్వయం చేస్తూ ఉద్యమాన్ని పటిష్టం చేయడానికి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సైతం తన సమన్వయం చేస్తూ ఉద్యమాన్ని పటిష్టం చేశాడు. ఈనాటికి కూడా ఇవాళ ఏదైతే మావోయిస్టులు లొంగుబాటు పట్ల జరుగుతున్న చర్చల్లో మనం చూస్తూ ఉన్నామో, ఈ మాట 80లోనే ఈ దేశంలో ఏదైతే వ్యక్తిగత హింసావాదం కానీ టెర్రరిజం కానీ ఈ సరైన పంతా కాదని చెప్పేసి ఆనాడే తన ఆలోచనను ముందుకు తీసుకొచ్చిన రవణ ఈరోజు ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. అందుకని 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈరోజు అయితే ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా దాడిని ఒక ప్రత్యేకంగా కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో కూడా సిపిఎంఎల్ ప్రజాపందం ముందు వరుసలో ఉంటుందని, రవణ ఆశయం నూతన విప్లవాన్ని, నూతన సమాజ నిర్మాణమే రవణ ఆశయం. రవణకు విప్లవ జోహార్లు అంటే తన ఆశయాన్ని మేము అమలు జరిపినప్పుడు మాత్రమే నిజమైన నివాళని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవణ 10వ వర్ధంతి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్లో జరుగుతూ ఉన్నది. అప్పుడే 10 సంవత్సరాలు గడిచిపోయిందా అని అనిపించేటంతగా ఉన్నది. ఎందుకంటే రవణ యొక్క జీవితం, నడవడిక, ఆదర్శాలు అన్నీ కూడా వెంటనే ఉన్నాయి మా అందరికీ నడుస్తూ ఉన్నటువంటి సందర్భం. అంటే అన్న జీవితం ఎంత ఆదర్శవంతమైంది అంటే క్రమశిక్షణ, అధ్యయనము, జీవన నడవడిక, లేకపోతే అనేక విషయాలు చెప్పడంలో, లేక అంతర్జాతీయ పరిస్థితుల్ని మాట్లాడటంలో, తాను తెలుసుకోవడంలో, ఇట్లా అనేక రకాలుగా అన్నని ఆదర్శంగా తీసుకునేటటువంటి సందర్భం ఈరోజు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి రవణ 26 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్యమాన్ని, నిర్మాణాన్ని సమన్వయం చేసినటువంటి మహనీయుడు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలా. అన్న ప్రతి సందర్భంలో ప్రతి చోట తన చిన్న రేడియోను పెట్టుకొని అంతర్జాతీయ విషయాలు అనేటువంటివి, జాతీయ విషయాలు అనేటటువంటివి ఎప్పుడప్పుడు తను గ్రహించడం ద్వారా శ్రేణులకు మొత్తం కూడా అందించడానికి ప్రయత్నం చేసేటటువంటి వాడు. ఈరోజు ట్రంప్ చేస్తున్నటువంటి యుద్ధ ఉన్మాదం ఏదైతే ఉందో, వెనజులా మీద దాడి చేసి అధ్యక్షుడిని ఎత్తుకుపోవడం, కిడ్నాప్ చేయడం, ఈరోజు ఇరాన్పై దాడి చేసి ఆ అధ్యక్షుడిని అంతం చేయడం అనేటటువంటిది, ఇట్లాంటి అన్ని విషయాల్లో సామ్రాజ్యవాదం యొక్క ఆధిపత్యాన్ని చాలా స్పష్టంగా ఇంకా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత అన్న నుండి ఉండేది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అన్న ఏ ఏ ఏ అడుగుజాడల్లో నడుస్తున్నాడో, గతంలో తాను నడిచినటువంటి పార్టీలో ఈ ఈ ఈ పార్టీ ఈ దేశ లక్ష్యానికి లేదా ఆశయాలకు అనుగుణంగా ఉందా లేదా అనేటువంటిది ఆలోచించాడు. తాను పనిచేసిన ప్రతి సందర్భంలో ఊరికే అనుసరణీయం అనేటువంటిది కాదు, తాను స్వయంగా క్రియాశీలకంగా ఆలోచించడం ద్వారా ఈ దేశ స్వభావాన్ని, ఈ వ్యవస్థ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. గతం నుండి ఎంఎల్ పార్టీలు అర్ధవలస, అర్ధ భూస్వామ్య విధానం అనేటటువంటిది కొనసాగి, దున్నేవానికి భూమి అనేటటువంటిది, ఈ వ్యవస్థలో ఉండేటటువంటి దళారీ పాలక వర్గం అనేటువంటిది, ఇవన్నీ కూడా అనేక సంవత్సరాల పాటు మదనపడి సిద్ధాంతాన్ని పరిశోధన చేసి ఈ దేశం అర్ధవలస, అర్ధ భూస్వామ్యం కాదు, ఈ దేశం దళారీ బూర్జువా వర్గం కాదు, ఇది పెట్టుబడిదారీ దేశంగా మారుతూ ఉన్నది, వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి పెట్టుబడిదారీ పద్ధతులు, మార్పులు వచ్చాయి. కాబట్టి మనం ఈరోజు ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు మనం వెళితే మనం అనుకున్నటువంటి విప్లవ బాటను చేరుకోలేమనేటువంటి ఆలోచన చేసి ఆయన ఈరోజు ఈ మాస్ లైన్కు బాట వేశాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోసు, డివి కృష్ణారెడ్డి గారు ఇరువురు కూడా ఈ సమాజం పట్ల, వ్యవస్థ పట్ల సమగ్ర అధ్యయనం ద్వారా ఈరోజు మాస్ లైన్ పార్టీ ఏర్పడటానికి వారే మార్గదర్శకులు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. వారి బాటలో, వారి పయనంలోనే ఈరోజు మేమందరం కూడా ఉన్నటువంటి సిద్ధాంతాన్ని మరింత సమగ్రంగా, శాస్త్రీయంగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నామని, అదే కామ్రేడ్ రవణకి ఇచ్చేటటువంటి నిజమైన నివాళి అని ఈ సందర్భంగా స్పష్టం చేస్తారు. ఈరోజు కామ్రేడ్ రవణ సిపిఎంఎల్ మాస్ లైన్ ఆర్ ప్రజాపంద పార్టీకి ఒక వెన్నుముకగా ఉండి తన రాజకీయ అవగాహనతో
భౌతిక పరిస్థితులను నిర్దిష్టంగా చూస్తూ పరిశీలిస్తూ ఆచరణ క్రమంలో సిద్ధాంతాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చినటువంటి రవణ పార్టీకి 20 సంవత్సరాల పాటు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆ అన్న చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది మరణించి. ఆ అన్న స్మారక అర్థంగా ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ 3 ప్రసంగ పాఠాలను నిర్వహించింది. ఈ సందర్భంగా రవణ ఈనాటికి కూడా అతను ఎంత రెలవెంట్గా ఉన్నాడు అనడానికి అతను ఆచరించిన, మాట్లాడిన, రచించిన, ఆలోచించిన విధానం ఈ రోజుకి కూడా చాలా రెలవెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మార్క్సిస్ట్ సైద్ధాంతిక దాన్ని భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అప్లై చేయడంలో తన వంతు కృషి చేయడంతో పాటు రాజకీయాలు మాత్రమే మాట్లాడడం కాకుండా ప్రతిదీ కూడా ప్రజల ఆచరణలోకి వెళ్ళి అది నిగ్గు తేల్చడం, అంటే అది ఆచరణలో సక్సెస్ అయిందా లేదా, ఆ నిర్ణయం అమల్లోకి వెళ్తుందా లేదా, ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అని ఒక ప్రాక్టికల్ యాంగిల్లో ప్రణాళికాబద్ధంగా పార్టీని నడిపించిన తీరు చాలా అమోఘమైనటువంటిది. అందుకనే ప్రజలు లేకుండా ప్రభుత్వాలు, ప్రజలు లేకుండా పార్టీలు ఉండవు. ప్రజలతోటే ప్రజలుని నడిపించాల్సిన బాధ్యత పార్టీలదే అయినప్పుడు పార్టీలు కూడా ప్రజలని అంత అంటిపెట్టుకొని ఉండాలి అనేటువంటి ఒక ప్రజాపంద నినాదంతో లేదా ప్రజాపంద ఆచరణతోనే తన జీవితం అంతా కొనసాగింది. దాదాపు చనిపోయే వరకు కూడా తన సిద్ధాంతకర్తగా ఇంటర్నల్గా ఉండడమే కాదు, విద్యార్థి రంగానికి, కార్మిక రంగానికి, మహిళా రంగానికి, ఉద్యోగ రంగానికి, టీచర్స్ వృత్తికి వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ రవణ. అయితే ఈరోజు ప్రపంచ పరిస్థితుల్లో చాలా దుర్భర పరిస్థితులు, దుర్మార్గమైన పరిస్థితులు ప్రపంచంలో నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదము తన అహంకారంతో, తన ఆధిపత్యంతో ఈరోజు రక్త పిపాసిగా మారినటువంటి వైఖరి మనకు కనబడుతుంది. రక్త పిపాసిగా మారడం అనేది కాదు, దాని లక్ష్యాన్ని, దాని లక్షణాన్ని ఈరోజు బయట పెడుతూ ఇరాన్ మీద సాగిస్తున్నటువంటి దుర్మార్గ దాడి, యుద్ధం ఏదైతే ఉందో అది ఈరోజు ప్రపంచాన్నంతా కూడా సంక్షోభంలోకి నెట్టేటువంటి పరిస్థితులకి దారితీసింది. అంటే ఈరోజు ఇరాన్ మీద ఎందుకు అమెరికా యుద్ధం చేస్తుంది? ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. అది తన గత చరిత్ర అనుభవాలు, ఏ దేశం మీద యుద్ధం చేసిందో ఆ చరిత్ర అనుభవాలన్నీ కూడా మనకు అవే కనబడుతున్నాయి. ఇరాకు మానవులను చంపడానికి సంబంధించినటువంటి వాటిని తయారు చేస్తుంది. మానవహన్నానికి సంబంధించి ప్రపంచ మానవాళిని ధ్వంసం చేసే తాను తయారు చేస్తుంది అని చెప్పి ఇరాక్ మీద దాడి చేసిన సుదీర్ఘ కాలం. ఈరోజు గాజా మీద దాడి చేసి ఇజ్రాయెల్ని అడ్డం పెట్టుకొని ఇజ్రాయెల్కి పూర్తి మద్దతు ఇస్తూ దాడి చేసినటువంటి ఉంది. ఈరోజు ఇరాన్ మీద ఏంటి, ఈరోజు తనకు లక్ష్యం వేరు. ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ వనరుల మీద, ఆ సంపద మీద తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి, తన మార్కెట్ని అక్కడ విస్తరించుకోవడానికి ఈరోజు అమెరికా యుద్ధ పిపాసిగా మరి యుద్ధం చేస్తుంది. కానీ కారణం ఏం చెప్తుంది అంటే అణ్వాయుధాలు తయారు చేస్తున్నారనే కారణాన్ని చెప్తుంది. అది ఎంత అబద్ధం అనేది ప్రపంచానికి కూడా తెలిసినటువంటి విషయం. ఈరోజు అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు కలిగి ఉన్నది, కానీ అత్యంత మిలిటరైజేషన్తో ఉన్న తన సంపద, తన బడ్జెట్లో మిలిటరీకి కేటాయిస్తున్న డబ్బులు కానీ ఏ ప్రపంచంలో ఏ దేశం చేస్తుందంటే అమెరికానే మొదటి స్థానంలో ఉంది. అంటే ఎవరికి ఈ యుద్ధకాంక్ష ఉంది, ఎవరికి ఆయుధకాంక్ష ఉంది, ఎవరు దేని సాధించుకోవడానికి చేస్తుందంటే ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదమే తన ఆధిపత్యం వెలుగులో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగమే ఈరోజు ఇరాన్ మీద దాడి. మొన్న వెనిజులాలో జరిగినటువంటి ఘటనను కూడా మనం చూస్తే అసలు ఏ దేశానికి ఆ దేశ భద్రత అనేది ఒక ముఖ్యమైనటువంటిది. ఆ దేశ ఆంతరంగిక భద్రత, ఆ దేశ ప్రధాన మంత్రులది, అధ్యక్షులది, ఆ దేశానికి సంబంధించిన ఆంతరంగిక భద్రత. కానీ ఈరోజు వెనిజులాలో జరిగిన ఘటన ప్రపంచాన్ని కూడా బాధ పెట్టే, ప్రజలందరినీ కలవరపరిచే విషయం. ఆ దేశ అధ్యక్షుడు ఎక్కడ ఉంటాడు అని తెలిసి మదురోని అతని భార్యని రాత్రికి రాత్రి వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోయి అమెరికాలో తేల్చడం అనేది ఇది చాలా ప్రమాదకరమైన ట్రెండ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఈ ట్రెండ్లో అన్ని దేశాలలో కూడా ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. తనకు చెప్పు చేతుల్లో వినకపోతే, తన మాట వినకపోతే, తనకు నచ్చకపోతే, తను ఏవి అమలు చేయాలో, ఏవి మీరు కొనాలో, ఏవి తినాలో, ఏమి చెయ్యాలో, ఏ వస్తువులు కొనాలో, ఏది ఉత్పత్తి చేయాలో అనేటువంటి ఆధిపత్యం వైపు అమెరికా ఈరోజు అన్ని దేశాలను శాసిస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలని సమర్థించాలి అని రవణ చెప్పాడు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలతో పాటు ఛాందసవాదాలను కూడా వ్యతిరేకించాలని రవణ చెప్పాడు. అట్లాగే
అలాగే ఈరోజు ఇరాన్పై జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో, యుద్ధం ఏదైతే ఉందో అది తక్షణమే మానుకోవాలని, కానీ ఇందులో భారతదేశ వైఖరి మాత్రం చాలా దుర్మార్గమైన వైఖరితో ఉంది అనేటువంటిది ఒక వాస్తవం. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి భారతదేశం ఈరోజు సార్వభౌమం, దేశభక్తి, నేను ఇంత అంత అని చెప్తున్నది ఈరోజు కిమ్ అనకుండా నోరు మూసుకొని ఈరోజు అమెరికాకు సపోర్ట్ చేసే వైఖరి భారత ప్రభుత్వం తీసుకుంది. దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం కూడా. అసలు అతను ఎవరు చెప్పడానికి, అమెరికా దేశ అధ్యక్షుడు ఈరోజు రష్యాతో మీరు ఒక నెల రోజుల పాటు పెట్రోల్ని వనరులు తీసుకోవచ్చు అని చెప్పడం అతను ఎవరు చెప్పడానికి? అంటే ఈ భారతదేశం మీద ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో కొనుక్కోవాలి, ఎవరితో ఎంత ట్యాక్స్తో కొనుక్కోవాలి అని విధించేటువంటి ఉంది కదా, అది నియంతృత్వ పోకడా, అది ఆధిపత్య వైఖరి. దీనికి భారతదేశం లొంగి ఉండడం, భారత ప్రభుత్వం లొంగి ఉండడం, ప్రజలు లొంగలే, భారత ప్రభుత్వం లొంగి ఉండడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్య దేశం అని చెప్తున్నాం, సార్వభౌమ దేశం అని చెప్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించే విషయం కాదు. దాని లొంగుబాటులో ఉండడం అనేది సహించే విషయం కాదు. భారతదేశం అలీన విధానాన్ని ఏదైతే రూపించుకుందో దానికి వ్యతిరేకమైనది అని చెప్పదలుచుకున్నాం. అందుకని కమ్రేడ్ రవణ ఆశయాలని, అంతర్జాతీయ విషయాల్ని, జాతీయ విషయాల్లో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ కమ్యూనిస్టు పార్టీ యొక్క వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, చెప్పడం అనేది నిజమైన ప్రజాపంద. అప్పుడే రవణ వారసులుగా మారుతామని తెలియజేస్తుంది.